4th సాంగ్ లాంచ్. మంచిగున్నారా? ఏం సపోర్ట్ చేస్తలేదు మళ్ళా? మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ నమస్కారం. హాయ్ ఎవ్రీవన్. హాయ్ గైస్. హాయ్ సందీప్ అండ్ అభిజిత్ అండ్ ఎవ్రీవన్. నాకు యాక్చువల్లీ మనోజ్ అంటే నేను పర్వాలేదు, నాకు మనోజ్ ఇంతప్పుడే తెలుసండి. యాక్చువల్లీ ఫోన్లే ఇంకా ఇలా అన్నారంటే మళ్ళీ నా గురించి చెప్తారేమో అనుకున్నాను. సో డాన్స్ చేస్తున్నాడు, బుల్లి అడుగులు వేసుకొని వేస్తున్నాడు. ఒక 10 years తర్వాత చూస్తే తను అతడు సినిమాలో నాకు కనిపించాడు అనమాట. సో లైక్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. తను అప్పటి నుంచి కూడా తన స్ట్రీక్ని కంటిన్యూ చేస్తూ సినిమా హీరోగా ఎదుగుతూ ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వస్తున్నాడు. సో అలాగే ఈ సినిమా ఓ చెలియా నా ప్రియ సఖియా చేజారెను నా మనసే, ఆ పాట నా ఆల్ టైమ్ ఫేవరెట్స్ అండి. చాలా ఇష్టం ఉన్నికృష్ణ గారి పాడిన పాట. సో అటువంటి పాట టైటిల్గా సెలెక్ట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. డెఫినెట్గా ఈ పాట, ఈ సినిమా, ఈ మ్యూజిక్ డైరెక్టర్ గారికి పెద్ద మంచి ఆడియో ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే సినిమా కూడా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ డైరెక్టర్ రమేష్ గారికి, నిర్మాత రమేష్ గారికి, అందరి టెక్నీషియన్స్కి ఒక మంచి పేరు రావాలి, మంచి చిత్రంగా నిలవాలి, డబ్బులు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మనోజ్, నీ కెరియర్లో ఇంకొక మెట్టు ఎదగాలని కోరుకుంటున్నాను. అంటే వెరీ హై స్పిరిటెడ్ గై అండ్ వెరీ ఎనర్జెటిక్ అండ్ పాజిటివ్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫ్రమ్ మై హోల్ హార్ట్. థ్యాంక్ యూ. 5వ పాటను లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాను. కళాకారులకు, కళాభిమానులకు, కళా పోషకులకు, రసజ్ఞులైన ప్రేక్షక మహాశయులకు రమేష్ రెడ్డి గారిని దీవించాలని ఇక్కడికి వచ్చేసిన పెద్దలకు, కడప జిల్లా మిగతా ఇతర ప్రాంతాల నుండి ఇక్కడికి విచ్చేసిన రమేష్ రెడ్డి గారి శ్రేయోభిలాషులకు, పాత్రికేయులకు అందరికీ నా హృదయపూర్వక వందనం, అభివందనం. శ్రీ కమలేశ్వర్ ఆర్ట్ క్రియేషన్స్ మీద, ఆ బ్యానర్ మీద రమేష్ రెడ్డి గారు నిర్మించినటువంటి ఈ ఓ చెలియా నా ప్రియసఖియా అనే సినిమా, ఇది ఒక సందేశాత్మకమైన, ప్రబోధాత్మకమైన, సకుటుంబ సపరివార సమేతంగా చూడదగిన ఒక ప్రేమ కథా చిత్రం. ఎందుకు అంత గట్టిగా చెప్తున్నానంటే ఈ సినిమాలో నాది కూడా కొంచెం పాత్ర ఉంది. ఒక హీరోయిన్ మౌనిక తాతయ్యగా, ఒక విలేజ్ సర్పంచ్గా, ఒక గ్రామ పెద్దగా, ఆ ఊరిలో అత్యరాస్త గురించి, సాగునీటి సమస్య గురించి, సేవా తత్పరత గురించి ఒక సందేశం ఇచ్చే ప్రబోధాత్మకటువంటి పాత్ర నాది. నేను 5 రోజులు విశాఖపట్నంలో మొత్తం ఈ టీమును, మనోజ్ గారు కానీ, మౌనిక, మిగతా నటీనటులు, ఇక్కడ విలన్ పాత్ర వేణుగోపాల్ కూడా వచ్చారు, వీళ్ళందరినీ దగ్గర నుండి చూశాను. ఎంత ఒక నిర్మాణాత్మకంగా, ఒక ప్రణాళికాబద్ధంగా, ఒక తపనతో ఈ సినిమా సక్సెస్ చేయాలని చెప్పేసి వాళ్ళందరూ కృషి చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ సినిమా అటు విజ్ఞానాన్ని, వినోదాన్ని, సందేశాన్ని అందించడంతో పాటు ప్రేక్షకులకు నయనానందాన్ని, శ్రవణానందాన్ని, తద్వారా హృదయానందాన్ని ఖచ్చితంగా అందిస్తుందని చెప్పేసి నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం.
ఏది ఏమైనప్పటికీ రాజకీయ రంగానికంటే కూడా సినిమా రంగం చాలా సంక్లిష్టమైంది. ఈ యొక్క సినిమా రంగంలో ఈ యొక్క వైకుంఠపాలిలో పైకి ఎగదోసే నిచ్చెనలే కాదు, కిందికి పడదోసే పాములు కూడా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క వైకుంఠపాలిని చేరాలంటే ఎంతో ఓర్పు నేర్పు కావాలి. అటువంటి ఓర్పు నేర్పు రమేష్ రెడ్డి గారికి ఉన్నాయి. ఇది ఒక పద్మవ్యూహం. ఈ పద్మవ్యూహంలో అనేక మంది అభిమన్యులు ఉంటారు, కొందరు మాత్రమే అర్జునులు ఉంటారు. ఆనాటి అభిమన్యుడు చాలా సాహసోపేతంగా పద్మవ్యూహంలో ప్రవేశించాడు, కానీ తర్వాత విజేతగా బయటికి రాలేకపోయాడు నాడు అభిమన్యుడు. కానీ అర్జునుడు సాహసోపేతంగా పద్మవ్యూహంలో ప్రవేశించడమే కాకుండా ఒక విజేతగా బయటికి వచ్చాడు. కాబట్టి ఇక్కడ కూడా ఈ యొక్క సినిమా పద్మవ్యూహంలో సాహసోపేతంగా ప్రవేశించినటువంటి పి రమేష్ రెడ్డి నిర్మాత ఒక అర్జునుడులా అటు ప్రవేశం విజేతగా, అటు అక్కడ విజేతగా బయటికి వస్తాడని ఈ ఓ చెలియా నా ప్రియసఖియ ఒక సూపర్ హిట్ సినిమాగా తయారవుతుందని, ఈ సినిమా ద్వారా ఇందులో నటించినటువంటి నటీనటులకు, సాంకేతిక సిబ్బందికి భవిష్యత్తులో ఈ సినిమా ద్వారా ఒక ఉజ్వల భవిష్యత్తు వస్తుందని, రమేష్ రెడ్డి గారు ఈ యొక్క ఉత్సాహంతో, ఈ ప్రోత్సాహంతో మరిన్ని మంచి సినిమాలు తీస్తారని నేను హృదయపూర్వకంగా ఆశిస్తూ, ఎంతో సక్సెస్ఫుల్ హీరో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ త్రో ఆయన పైన స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఆ ఎక్స్ప్రెస్ ఎక్కడా ఆగట్లేదండి, నాన్ స్టాప్గా హిట్టులు ఇస్తానే ఉన్నారు. మొన్న రారా కృష్ణయ్య, మొన్న జోరు, ఇప్పుడు బీరువా. లెట్స్ వెల్కమ్ ది వన్ అండ్ ఓన్లీ సందీప్ కిషన్ గారు ఆన్ స్టేజ్. కిషన్ గారికి బొకే అందిస్తున్నారు ద హీరో ఆఫ్ దిస్ ఫిలిం మనోజ్ నందన్ గారు. గెస్ట్ అందరినీ కూడా సెంటర్ స్టేజ్కి రావాల్సిందిగా కోరుతున్నాము. రండి. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత మిస్టర్ రమేష్ రెడ్డి గారి గురించి ఒక్కసారి గట్టిగా. హియర్ వి హ్యావ్ ద మ్యాన్ హిమ్సెల్ఫ్, మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ మూవీ సాకేత్ నాయుడు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. కథానాయకుడు మనోజ్ నందన్ గారు ఇస్ హియర్. Let me invite on stage two beautiful heroines, Smritika and Monica. Can we have both of you on stage, please? Cinematographer of this movie, Shiva Reddy గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. Can we have all our guests on stage, please? Munduga, let me start off with Abhijit garu, Basireddy garu, Sudhakar garu, Teja garu, మరొకసారి రామసుబ్బిరెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే తులసి రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అందరికీ తాతయ్య అయిపోయారు, తాతయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. జిల్లేల సుబ్బారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మురారి మ్యూజిక్ తరఫున ఈరోజు మార్కెట్లో ఈ ఆడియో విడుదల కాబోతోంది. సో రాజు గారు, మురారి మ్యూజిక్ తరఫున రాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మురారి మ్యూజిక్ తరఫున రాజు గారు మరియు సురేష్ గారు వేదిక మీదకి రావాలి. మరి ముందుగా బిగ్ సీడీ అండి, ఈ బిగ్ సీడీని లాంచ్ చేయవలసిందిగా సందీప్ కిషన్ గారిని, తులసిరెడ్డి గారిని కోరుతున్నాను. ఈరోజు మా కార్యక్రమాన్ని లైవ్ లోటస్ టీవీ మరియు టాలీవుడ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్నారు ప్రేక్షకులు. సో ఇలా బిగ్ సీడీ లాంచ్ జరిగింది. పరిచయముతో నా గతము మరిచా ఎదను తెరిచా. మరి ఇప్పుడు ఆడియో సీడీని రిలీజ్ చేయవలసిందిగా సందీప్ కిషన్ గారిని కోరుతున్నాము. మొదటి కాపీ నా గతము మరిచా ఎదను తెరిచా తెలుసా కలవరం ఏదో కలిగిన
మరి ఇప్పుడు ఆడియో సీడీని రిలీజ్ చేయవలసిందిగా సందీప్ కిషన్ గారిని కోరుతున్నాము. మరి మొదటి కాపీ రామ సుబ్బారెడ్డి గారికి అందజేయవలసిందిగా కోరుతున్నాము. ద ఫస్ట్ ఆడియో సీడీ ఆఫ్ ఓ చెలియా నా ప్రియ సఖియా. ఎదను తెరిచా తెలుసా కలవరిస్తున్నది కలవరిస్తున్నది కలుసుకోవాలని కళ్ళని ఎదురు చూస్తున్నది ఎదురు చూస్తున్నది ఎదురు కావాలని ప్రేమకి మది నదిలో తడబడుతూ తాగిన మౌనమా ఎదగదిలో జత కడుతూ చేరగలా తెలిసింది నాకు తొలి ప్రేమ అంటే తీపి బాధని నీ పరిచయము